చూడండి ఈ విధంగా వచ్చాయి తాటిపూర్లు. ఎంత బాగా వచ్చాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి కూడా. చూడండి మెత్తగా కూడా ఉన్నాయి. ఇలా చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సరే శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి తాటికాయలు బూర్లు వండుకోవడానికి. ఇదిగోండి, ఇవి నల్లగా ఉంటాయండి కాయలు, చాలా బాగుంటాయి. తాటికాయలు ఈ విధంగా ఉన్న కాయలే బాగుంటాయండి. కాయలు కూడా బాగా మెత్తగా ముగ్గేంటి ఎలా నొక్కితే నొక్కడుతున్నాయి. చూడండి 2 కాయలు అండి ఇవి. ఈ 2 కాయలకి ఎన్ని బియ్యం పడతాయి అన్నది నేను చెప్తానండి. ఇవి మనం ఫస్ట్ శుభ్రంగా ఇలా తొక్కలో తీసేసుకోవాలండి. తీసేసుకుని ఇలా బాగా ముగ్గురు మూలని విడిపోతున్నాయి. చూడండి ఎంత బాగా పెడుతున్నాయో. ఇలా విడదీసేసుకుని మనం శుభ్రంగా తొక్కలు తీసుకుని టెంకలో క్లియర్ చేసుకోవాలండి. 2 కాయలు కూడా. ఇదిగో చూడండి, ఈ విధంగా నేను శుభ్రంగా తొక్కలు వేసేసుకున్నానండి టెంకలో. 5 టెంకలు వచ్చాయి. ఇలా కొట్టుకుని కాసేపు మనం ఉంచుకుంటే బాగా గుంజు వస్తుందండి తీసుకుంటేనే. శుభ్రంగా ఒత్తిని పెట్టుకుంటానండి ఇలాగా. ఇప్పుడు దీనికి కావాల్సినవి నేను చూపిస్తాను. ఇది తొక్కలు కూడా ఇలా విడదీసేసానండి. చూడండి, ఇదిగోండి బియ్యం కూడా, రైస్ కూడా. ఇదిగోండి ఒక గ్లాసు, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోసానండి. ఇది 2వ గ్లాసు వేస్తున్నాను. శుభ్రంగా 2 సార్లు 3 సార్లు కడుక్కుని మన మామూలు రైస్ ఎక్కర్లేదండి, కోటా రైస్ పెట్టుకున్నా సరిపోద్దండి. ఇవి పొద్దున వరకు నానిన తర్వాత నేను వాడేసుకుని మిక్సీలో పట్టేసుకుని జల్లించకుండానే ఆ రైసు పౌడర్ అవుతుంది కదా మనకి, బియ్యం పిండి. ఆ పిండి వేసుకుంటానండి. కావాల్సింది ఇదిగోండి బెల్లం కూడా అండి, తగినంత బెల్లం. స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి 3 సార్లు కడుక్కున్నానండి బాగానే. ఈ రైస్ ఉదయం వరకు నానబెట్టుకుంటానండి. ఇది పేస్ట్ని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఒక్కసారి అన్నీ చేయలేం కదా, అందుకని ఉదయమే నేను వేసుకుంటానండి బూర్లు. ఇప్పుడు పేస్ట్ని చేసేసుకుంటానండి. చూడండి, ఇప్పుడు పేస్ట్ ఈ టెంకల్ని ఇలా జల్లెడ పెట్టుకుని అడిగిన వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే పేస్ట్ బయటకు పోకుండా ఉంటుందండి. ఇలా రుద్దితే మనకి పీస్ అది ఏమి పడకుండా మనకి బాగా వస్తుందండి. పీసు బాగుంటుందండి, బాగా వస్తుంది ఇలా తీసుకుంటేనే. చూడండి, బెల్లం పాకం పట్టుకుందాం. మనం కొంచెం పాకం పట్టుకుని వడకట్టేసుకుని వేసుకుందామండి బూరెల్లో. ఏంటంటే మనకి ఈజీగా కూడా కలిసిపోతే బాగుంటుంది కూడా. చూడండి, ఈ విధంగా వచ్చిందని పాకం ఇలా దగ్గరగా వస్తే మనకి సరిపోతుందండి. ఇప్పుడు పాకం ఇందులో వేసేసుకుందామండి. చూడండి, పాకం వడగట్టేస్తాను. ఇంకేమన్నా కొంచెం తుక్కులాడిది గట్ట ఉంటే పోతుంది కదా, ఇలాగా వడగట్టేసుకుని వేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. ఏంటి టేస్ట్ సాల్ట్ ఉంటుంది కదా, ఎక్కువ వేసేసుకోవసరం లేదండి, బెల్లం ఉంటుంది. ఇదిగోండి మనకి రాత్రి ఆడించి పెట్టుకున్నాను కదా పిండి, కొంచెం వేసుకుని కలుపుకొని చూసుకుందామండి. ఉంటే మిగిలిపోద్దండి, లేకపోతే సరిపోతుంది. చూసుకుంది వేసుకుందాము. ఇదంతా మొత్తం ఈ మిశ్రమం అంతా కలిపేసుకోవాలండి. చూడండి, కొంచెం బొంబాయి రవ్వ వేస్తున్నానండి. కావాలంటే తీపి ఎక్కువ వేసుకోవచ్చండి. కొంచెం పంచదార అన్నా కూడా కావాల్సిన వాళ్ళు, షుగర్ కట్టలేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయండి స్కార్ప్ బూరెలు అయితే. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక పావు గంట ఇలా ఉంటుంది, నానుతుందండి బాగానే. మనకు బాగా పీల్చుకుంటుంది కదా, కావాల్సినట్టు వేసుకోవచ్చండి. ఈలోగా ఏదైనా పని ఉంటే 10 నిమిషాలు మూత పెట్టుకుని మనం పని చేసుకుంటే ఉన్న పని అవుతుందండి. ఇది వేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి.
ఇదిగోండి మిశ్రమం ఇలాగా తయారైంది. పెనం పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకుంటున్నాను. చూడండి ఆయిల్ కూడా వేసుకుంటాను. చూడండి ఆయిల్ వేడెక్కింది, నేను వేస్తున్నాను. తాటిపూర్లు ఎప్పుడు కూడా ఊరికే పెద్దగా వేసేసుకోకూడదండి. చెక్క కూడా చెక్క పెట్టేసుకోకూడదండి, అంటే లోపల ఉడకదండి. అంచేత చిన్న చెక్కలో పెట్టుకుని మనం ఇలా బూర్లు వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి. చేసిన రోజు కన్నా తర్వాత రోజు ఇంకా బాగుంటాయండి. మనం ఇలా వేసుకుని చిన్న చెక్కలోనే పెట్టుకోవాలండి, చెక్క పెట్టుకోకూడదండి మనకి. చూడండి ఇలాగా వేగుతాయండి, వేగి చాలా బాగుంటాయండి. చూడండి వేగుతున్నాయి కదా. చిన్న చెక్కలు అయితే బాగా ఉడుకుతాయండి. మనం తాటిపూర్లు చాలా సూపర్ ఉంటాయండి. చూడండి వేగిపోయి ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలండి. పిండి ఎప్పుడు కూడా మురుగుగానే ఉండాలండి. మనకి ఎప్పుడన్నా ఒకవేళ పిండి చేసుకున్నది తక్కువగా అనిపించాక మనం బొంబాయి రవ్వ కొంచెం వేసుకోవచ్చండి. బొంబాయి రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి తాటిపూర్లు రెడీ అవ్వేయండి. మీకు ఎవరికైనా సరే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ విధంగా కూడా చేసుకుని మీరు చూడండి ఎలా వస్తాయి అన్నది చూడండి. ఇది 2 కాయలు తాటికాయలు చేసుకున్నానండి. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి నమః, శ్రీమాత్రి. ఇదిగోండి తాటిపూరలు రెడీ. చూడండి ఎంత బాగా వచ్చాయి. చూడండి చాలా బాగా వచ్చేయండి, చాలా క్యూట్గా కూడా వచ్చేయండి. లోపల కూడా బాగా ఉడికిందండి. మీరు ఏంటంటే అండి చిన్న సెగనే పెద్ద సెగ కాకుండా మీడియం సైజులో పెట్టుకుని వేపుకోవాలండి. బూరు కూడా ఇలా చిన్నగానే వేసుకోవాలండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూద్దాం రండి. శ్రీమాత్ చూడండి చాలా బాగా వచ్చేయండి.